హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఏంటి ఈ అమ్మాయి వాషింగ్ మిషన్ దగ్గర నుంచింది అని చూస్తున్నారా? సో వాషింగ్ మిషన్ గురించి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి వీడియో చేద్దాం. అంటే మన దగ్గర ఉంది కదా వస్తువు, మనకి దాని గురించి తెలుసు కదా. సో కొంతమందికి కూడా తెలిసేలా చేద్దాం అనేసి సో వాషింగ్ మిషన్ డెమో అయితే మీకు చెప్పడానికి గురించి వచ్చేసానండి. ఇదైతే 7 kgs వాషింగ్ మిషన్ అండి నాది. ఎల్జీ బ్రాండ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకి 7 kgs వాషింగ్ మిషన్ ఎల్జీ బ్రాండ్. అండ్ అలాగే ఫ్రంట్ లోడ్ అండి, ఫ్రంట్ లోడ్ ఇది ఫ్రంట్ లోడ్ మీకు చూస్తాను అర్థమైపోద్ది, నేను చెప్పక్కర్లేదు, ఫ్రంట్ లోడ్ ఇది. అండ్ అలాగే 7.5 లీటర్స్ ఇందులో వాటర్ అనేది తీసుకుంటుంది. ఇది మనకి ఆ వాటర్ తీసుకున్నప్పుడు 7 kgs అంటే ఒక 7 జతల బట్టలు మనకి ఉతుక్కోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి డిస్ప్లే కూడా ఇచ్చేసారండి, ఈ ఎల్ఈడి స్క్రీన్ అనేది కూడా ఇచ్చేసారు. అండ్ తర్వాత మనకి ఇక్కడ లిక్విడ్స్ అవి వేసుకోవడానికి కంటైనర్ ఒకటి ఉంది. అండ్ అలాగే మనకి ఫంక్షన్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఇలా ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా సో ఇది అవైలబుల్గా ఉంది. ఇది పవర్ బటన్ అనమాట, ఇది ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది. సో ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే మనం పవర్ బటన్ నొక్కి మొత్తం ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఎందులో కావాలి ఏంటి అంతా సెట్ చేసుకున్న తర్వాత ఈ స్టార్ట్ బటన్ నొక్కేస్తే మనకి ప్రోగ్రామ్ ఆన్ అయిపోతుందండి. మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి పవర్ కేబుల్ అండి. సో మనం అక్కడ పెడదాము. తర్వాత ఇది ఉంది కదా, ఇది వాటర్ అనమాట, వాటర్ అబ్జర్వ్ చేసుకోవడానికి, ఇది వాటర్ తీసుకోవడానికి. అయితే నేను పైకి వెళ్ళి కొంచెం ఇది పెట్టేసి వస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. సో మా పాప చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి నేను ఆన్ చేశాను, ఇప్పుడు ఆన్ అయింది. మీకు తెలుస్తుంది డిస్ప్లే దగ్గర, ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది. తర్వాత ఇదిగోండి ఈ కంపార్ట్మెంట్ వచ్చేసి మనకి లిక్విడ్ వేసుకోవడానికండి. సర్ఫ్ పెద్ద యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఏంటంటే మనకి వీటి గురించి ప్రత్యేకించి ఫ్రంట్ లోడ్ వాళ్ళకి ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాళ్ళకి టాప్ లోడ్కి సంబంధించి మనకి బయట మార్కెట్లో లిక్విడ్స్ ఉంటున్నాయి, అదైతే మనకి సూపర్ యూజ్ ఉంటుంది. సో అంటే మనకి అవి మనకి సర్ఫ్ డిటర్జెంట్ అనగానే అవి చిన్నగా ఉంటాయి కదా. సో మనకు అదంతా ఇందులో పట్టేస్తుంది అన్న ప్రాబ్లమే ఉండదు లిక్విడ్ అయితే. సో అలాంటివి 10 రూపీస్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్ వచ్చేసినాయి మీకు, సర్ఫ్ ఎక్సలెంట్, ఏరియల్ ఏంటి ఇవన్నీ. సో అది యూజ్ చేసుకుని మీకు ఒక వాష్కి 10 రూపీస్ ప్యాకెట్ యూజ్ చక్కగా సరిపోతుంది, అది యూజ్ చేసుకున్నా పర్వాలేదండి. సో నేను దగ్గర తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఈ కంపార్ట్మెంట్ వచ్చేసి మనకి వాష్ లిక్విడ్ వేసుకోవడానికండి. ఇందులో ఇది మధ్యలో బ్లూ కలర్ది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వేసుకోవడానికి, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఏదో ఒకటి మనకి స్మెల్ రావడానికి, గుడ్ స్మెల్ రావడానికి లిక్విడ్ వేసుకుంటే ఇది పెద్ద యూజ్ ఉండదండి, ఎందుకంటే అంత ఈ లిక్విడ్లోనే గుడ్ స్మెల్ వచ్చేస్తుంది. తర్వాత ఇది వచ్చేసి కొంచెం మనకి ఎక్స్ట్రాగా ఏమన్నా ఎక్కువ మరకలు అవి ఉన్నాయి అన్నప్పుడు ఇందులో కొంచెం లిక్విడ్ కూడా వేసుకోవాలి. సో పవర్ బటన్ ఆన్, ఇవన్నీ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చాడు కంపెనీ వాడు. సో మనకి చాలా యూస్ఫుల్ అవుద్ది అనమాట. ఇది కాటన్ వచ్చేసి కాటన్ బట్టలు వేసుకోవాలండి మనం. కాటన్ ప్రత్యేకించి ఇది కాటన్ ప్లస్ వచ్చేసి మనకి ఈ పెద్ద పెద్ద రగ్గులు, దుప్పట్లు, బెడ్షీట్స్ అలాంటివి ఉంటాయి కదా. సో అది వేసుకోవాలి. మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే ఇంక అన్ని ఆల్ ఇన్ వన్ అనమాట. మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే ఇంక అన్ని ఏదైనా వేసేసుకోవచ్చు, ఇంక అన్ని కలిపి వేసేసుకోవడమే మనం. సో ఈజీ కేర్ అంటే ఈజీగా ఒక 2-3 అంటే ఈజీగా మనకి వాష్ అయిపోవడానికి ఒక 2-3 బట్టలు ఏమన్నా ఉన్నా సరే ఈజీగా వాష్ అయిపోతుంది అనమాట. సో ఎలర్జీ కేర్ అంటే మనకి పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఇంట్లో, ఆ ఎలర్జీ కేర్ వాళ్ళ గురించి. సో ఎలర్జీ కేర్ అంటే వాళ్ళకండి, ఈ పెద్దవాళ్ళు కట్ట ఉంటారు కదా మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్స్, వాళ్ళకి ఈ ఎలర్జీ కేర్ ద్వారా వాళ్ళ బట్టలు విడిగా మనం ఉతుక్కోవడానికి ఉంటుంది. బేబీ స్టీమ్ కేర్ అంటే ప్రత్యేకించి బేబీ బట్టలు అనమాట. ఒక 1 month కాంచి 5 years వరకు బేబీ బట్టలు ప్రత్యేకించి ఇందులో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం
పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ సైకిల్ అండి. డౌన్లోడ్ సైకిల్ అంటే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, అన్నీ మనకి ఆప్షన్స్ బాగా ఇచ్చాడండి. డౌన్లోడ్ సైకిల్ అంటే అనమాట మనకి జాడించి ఉన్న ఆరబెట్టేస్తుందండి. ఇప్పుడు మన సపోజ్ మన బట్టలు ఏమి మాయలా కానీ తడిచిపోయినాయి, సో తడిచిపోతే ముక్కంపై వచ్చేస్తాయి కదా విడిగా వదిలేస్తే. సో మనం ఏంటంటే డౌన్లోడ్ సైకిల్లో పెట్టేసుకున్నామంటే జస్ట్ జాడించేసి మనకు ఆరబెట్టేస్తుంది. టప్ క్లీన్ అంటే టప్ క్లీన్ అండి, నేను తర్వాత చెప్తాను దీని గురించి. తర్వాత డువెట్ అంటే చాలా అంటే పిల్లో కవర్స్ అని, డోర్ కర్టన్స్ అండి, అలాంటివి అనమాట. అలాంటివి ఇందులో వేసేసుకోవచ్చు. తర్వాత క్విక్ 30 అంటే మనకి త్వరగా అయిపోవాలి అంటే ఎన్నో బట్టలు ఒక 4 జతలు ఉన్నాయి అలాంటప్పుడు మనకు త్వరగా అయిపోవాలంటే క్విక్ 30లో పెట్టేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. స్పోర్ట్స్ వేర్ అంటే ఇంకా స్పోర్ట్స్ మీకు తెలియదే ఉంది, స్పోర్ట్స్ షార్ట్స్ అయినా ప్యాంట్లు అయినా ఏమైనా స్పోర్ట్స్ వేర్ అన్నీ కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చు. హ్యాండ్ వూల్ అంటే మన చేతితో అల్లినవి కానీ స్వెటర్స్ కానీ మంకీ క్యాప్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఈ హ్యాండ్ వూల్లో కూడా మనం వేసేసుకోవచ్చు. డెలికేట్స్ అంటే బాగా డెలికేట్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ డెలికేట్గా ఉంటాయి కదా, సో ఆ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఇలాంటి వాటిలో మనం వేసుకోవడానికి అవి ఉండవు, డెలికేట్గా ఉంటాయి. సో అలాంటివి మనం ఇందులో వేసేసుకోవచ్చు. సో ఈ ఎల్ఈడి స్క్రీన్ కనిపిస్తుంది కదా, దీని గురించి టప్ క్లీన్ గురించి చెప్తానండి. నా వాషింగ్ మిషన్కి వచ్చేసి టప్ క్లీన్ ఎలా అంటే జస్ట్ చూడండి, మీకు సౌండ్ వస్తుంది. క్విక్ 30 అంటే ఇంకో 30 మినిట్స్లో వచ్చేసింది, 30 మినిట్స్. టప్ సైకిల్ అంటే ఇంకోండి టీసీఎల్ అని ఇట్లా వచ్చేస్తుంది అనమాట మనకి స్క్రీన్ మీద. ఈ ఎల్ఈడి స్క్రీన్ మీద మనకి ఇట్లా ఇచ్చేస్తాడు టీసీఎల్ అని. తర్వాత ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి, మీకు 30లో పెట్టి చూపిస్తాను. ఇంకోండి మనకి ఇలా ఆప్షన్స్ ఉతకడం, జాడించడం, పిండేయడం, ఉతకడం, జాడించడం, శుభ్రంగా పిండేయడం అనమాట ఇవి. తర్వాత ఇక్కడ టెంపరేచర్ అని ఉంది. ఈ టెంపరేచర్ ఏంటంటే మనం ఇట్లా మార్చుకోవచ్చు. కోల్డ్ అంటే కోల్డ్, ఇంకా 20 అంటే పెద్ద నార్మల్, 30 అన్న నార్మల్, 40లో అన్న నార్మల్, 60 ఈ 95 పెట్టుకున్నప్పుడు మనకి 60లోకి వచ్చేసరికి ఇంకా హాట్ వాటర్ వచ్చేస్తాయండి. మనకేమైనా బాగా మార్చిపోయిన బట్టలు ఉన్నా లేకపోతే ఏమైనా దుప్పట్లు అలాంటివి పెట్టుకున్నప్పుడు ఈ వేడి నీళ్ళు మనం యూజ్ చేసుకోవచ్చు. సో విడిగా మనం వేడి నీళ్ళు నానబెట్టి వేసుకునే అంత లేకుండా చక్కగా ఇది నానిపోతుంది. స్పిన్ వచ్చేసి మనకి అంటే ఎక్కువ స్పిన్ మనం ఇక్కడ చూడండి 400, 600, 800, 1000, 1200 వరకు ఆప్షన్ ఉంది నాకు. ఈ స్పిన్ ఏంటంటేనండి అవి సో ఈ స్పిన్ ఆప్షన్ అని వచ్చేసరికి మనకి ఎక్కువ ఇప్పుడు మనం బట్టలు ఉతుకుతుంది, మనకి పిండేస్తుంది, ఆరేసేస్తుంది. సారీ ఉతుకుతుంది, జాడిస్తుంది, ఆరేస్తుంది. సో మనకి ఈ స్పిన్ అనే ఆప్షన్ ఏంటంటే ఎక్కువ ఈ మోడ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, 800, 1000, 1200 అట్లా పెట్టేసుకున్నాం అనుకో, అవి ఎక్కువ ముడతల కింద పడిపోతాయి అనమాట. సో మనకి అంత మరీ ఆరిపోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ 600, 800లో పెట్టుకున్న మనకి ఒక 600, 800లో పెట్టుకున్న మనం కొంతసేపు గాలికి తీగల మీద వేసుకుని ఒక గంట ఉంచుకున్నా చక్కగా ఆరిపోతాయండి. సో నో ప్రాబ్లం. 1200, 1000 అంత అలా పెట్టేసుకోకలేదు. ఏంటంటే బట్టలు ఎక్కువ శాతం ముడతలు పడిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అదైతే తర్వాత ఇక్కడ చూడండి, ఇవి కింద ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ యాడ్ ఐటమ్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం ఈ స్టార్ట్ బటన్ నొక్క అంతా ఆఫ్ చేసుకున్నాం. ఈ పవర్ బటన్ నొక్కాం, మనం ఫంక్షన్ ఇచ్చేసుకున్నాం. మనకి ఏది కావాలి ఏంటి అన్నది ఈ ఫంక్షన్ సెట్ చేసుకున్నాం. ఇది స్టార్ట్ బటన్ నొక్కేస్తాం, మనకి నొక్కేగానే అది అక్కడ దాని పని అది చేసేసుకుంటుంది. కానీ ఇక్కడ యాడ్ ఐటమ్ దగ్గర ఇక్కడ లైట్ వెలుగుతుందండి. ఇప్పుడు మీరు ఏమైనా ఒక ఐటమ్ మర్చిపోయారు, లేకపోతే ఇంకొకటి వేయడం మర్చిపోయారు, సో ఇక్కడ లైట్ వెలగడం మనం గమనించుకోవాలి. ఇక్కడ లైట్ వెలిగి ఉంటేనే మనకి డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు డోర్కి లాక్ కూడా ఇచ్చేస్తాడండి. అంటే మనం ఇది ఒకసారి ఫంక్షన్ ఆన్ చేసుకున్నాక డోర్ లాక్ పడిపోతుంది. స్క్రీన్ మీద మనకి లాక్ సింబల్ ఉంటుంది, అది పడిపోతుంది. డోర్ తీయడానికి మనకి ఇంకా వీలు ఉండదు. ఇక్కడ యాడ్ ఐటమ్ దగ్గర లైట్ వెలిగినంతసేపే మనం ఈ డోర్ తీసుకుని బట్టలు ఏమన్నా యాడ్ ఐటమ్ ఏమన్నా ఇంకొకటి ఏమన్నా ఉంటే ఇందులో వేసుకోవడానికి మనకి ఉంటుంది అనమాట. సో అది ఆరిపోతే ఇంకా మనకి తీసుకోవడానికి ఉండదు, ఫంక్షన్ ఇంకా ఆటోమేటిక్గా అది అట్లా రన్ అయిపోతూ ఉంటుంది. తర్వాత డీలే ఎండ్ అంటే ఏంటంటే ఇది వైఫై సెట్టింగ్ అండి, ఫోన్లో కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళాం, మనం పొద్దున వెళ్ళిపోయాం, సాయంత్రానికి మధ్యాహ్నానికి ఇంటికి వస్తాం. మనకి ఏంటంటే మనం వచ్చే ముందు మనకి బట్టలంతా రెడీగా ఉతికేసి ఇది రెడీగా ఉంచాలి మనకి ఆరేసుకోవడానికి. సో అట్లా ఏంటంటే మనం ఫోన్ ఇక్కడ టైం సెట్ చేసుకోవచ్చు.
ఇందులో కూడా మనం టైం సెట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది 5కి రన్ అవ్వాలి లేదా 3కి రన్ అవ్వాలి. మనం 4కి ఇంటికి వస్తాం అనుకోండి, కొన్ని 3కి స్టార్ట్ అయిపోతుంది దీని వర్క్ చేసుకోవడం. సో 4కి 4:30 కల్లా దీని పని ఇది అయిపోతుంది. మనం ఇంటికి రాగానే చక్కగా తీసుకుని ఆరేసేసుకుంటాం, అయిపోతుంది. ప్రీ వాష్ అనేసరికి మనకి ప్రీ వాష్ అంటే ఏంటంటే ఒక టైం అనమాట. కొంచెం మనకి ప్రీ వాష్ ఎక్కువ ఇక్కడ చెప్పాను కదండి, ఎక్స్ట్రాగా లిక్విడ్ వేసుకుంటాం కదా, సో అది అప్పుడు ఆన్ చేసుకుంటే బట్టలు నీట్గా వదులుతాయి అనమాట ప్రీ వాష్కి. ఇది ఇట్లా ఉంటుందండి. దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఈ స్పిన్ గురించి చెప్పాను, టెంపరేచర్ గురించి చెప్పాను, ఇవన్నీ చెప్పాను మీకు. సో మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే మిక్స్డ్ ఫ్యాబ్రిక్కి యూజ్ చేస్తారండి అందరూ. సో ఒకవేళ పిల్లలు ఉంటే కనుక 5 years బిలో పిల్లలు కనుక ఉంటే కనుక బేబీ స్టీమ్ కేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువైతే అందరూ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారు. ఇంకొకటి క్విక్ 30 ఉంది కదా, ఆప్షన్ ఒకటి యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు త్వరగా 4 జతలు ఉన్నప్పుడు త్వరగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవ్వండి డోర్ ఓపెన్ క్లోజ్. మీరు వీడియోలో గమనించుకోండి, ఇది ఆన్ చేసిన మ్యూజిక్ ఎట్లా వస్తుందో బాగుంటుందండి మ్యూజిక్. మనకి అది ప్రోగ్రామ్ అయిపోగానే ఆ మ్యూజిక్ వచ్చి ఆఫ్ అయిపోతుంది మన ప్రోగ్రామ్. సో మనకేమీ ఇంకా ప్రాబ్లం ఉండదు. సో మీకు దీని గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఎలా చెప్పాను ఏంటో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటేనండి, ఒకవేళ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ పైప్ ఉంది కదా, ఇది ఇక్కడ లింక్ అయి ఉంటుంది. సో మనకి ఇవి వాటర్ అంటే ఏమైనా డస్ట్ అలాంటిది ఏమైనా ఉన్నా సరే ఒక్కొక్కసారి ఇక్కడ డిస్ప్లే మీద మనకి తిరిగేసి వస్తుందండి. మనకి ఏంటంటే భయం వేసి వస్తుంది, ఇదేంటి నెంబర్ ఏంటి తిరిగేసి వెళ్ళిపోయింది అంటే మేము ఫేస్ చేసాం. సో అందుకు చెప్తున్నాను అనమాట. ఇదండి నెంబర్ ఏంటి ఇలా తిరిగేసి వచ్చేస్తుంది, 31 ఏంటి తిరిగేసి వచ్చేస్తుంది అనుకుంటాం. టెక్నికల్ ఇష్యూ అండి, అది అట్లా వస్తుంది. మనకి ఇక్కడ అక్కడ వాటర్ సరిపోకపోయినా దానికి, లేకపోతే ఈ వెనకాతల ఉంటుంది కదండి మాస్క్, వాటర్ వెళ్ళడానికి జల్లెడ టైప్ ఉంటుంది అనమాట వెనకాల. దాంట్లో ఏమన్నా డస్ట్ ఉన్నా అలాంటివి ఏమన్నా ఉన్నా మనకి టెక్నికల్ ఇష్యూ అని ఇక్కడ చూపిస్తుంది, మనం చూసుకోవాలండి. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి పిన్నీసులు కానీ దారాలు కానీ తల వెంట్రుకలు కానీ అలాంటివి ఏమన్నా అడ్డుపడిపోయినా కూడా ఈ కింద ఒక డోర్ ఉంటుందండి, ఆ కింద డోర్ మీకు చూపిస్తాను. సో ఈ కింద ఇంకోండి ఈ డోర్, ఇది ఓపెన్ చేసుకుని ఇది తిప్పేసుకుంటే లోపల ఇలా పినీసులు కానీ ఏమన్నా ఉన్నా మనకు వచ్చేస్తాయండి ఈజీగా. సో అది ఇంకొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది మనకి లిక్విడ్ వేసుకోవడానికి, ఇది ఫ్యాబ్రిక్ వేసుకోవడానికి, ఇది ఎక్స్ట్రాగా మనకి ఏమన్నా ఉన్నా సరే ఇందులో వేసుకోవడానికి. సో ఇది ఎల్జీ అండి. సో ఇంకోండి దీని ఆప్షన్స్ ఇట్లా ఉంటాయి. క్విక్ 30 ఇవన్నీ ఎక్కువ మిక్స్డ్ ఫ్యాబ్రిక్, ఈ క్విక్ 30 అన్నదే మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనండి, ఇవన్నీ మీకు చెప్పాను కదా. సో చూడండి, ఇది పవర్ బటన్, ఇది ఫంక్షన్ ఇవన్నీ ఇట్లా పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ స్టార్ట్ నొక్కేస్తే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే మీద ఇట్లా మనకి టైం వచ్చేస్తుంది. ఇంకోండి ఇది చైల్డ్ లాక్, ఇది లైట్ వెలుగుద్దండి పడినప్పుడు మనకి. ఇవిగోండి ఇవి, ఇది ఏంటంటే అది ఉతుకుతుందని మనకు తెలియడానికి, జాడిస్తుందని, పిండి ఆరేసేస్తుందని. ఇంకొంచెం టబ్ క్లీన్ ఆప్షన్లో ఉందన్నమాట ఇప్పుడు ఇది. సో ఇది టెంపరేచర్ మనకి హాట్ వాటర్ 60లోకి వచ్చేసరికి హాట్ వాటర్ వచ్చేస్తుందండి. సో ఇది స్పిన్ వచ్చేసి మనకి బట్టలు గురించి అనమాట. ఇది ఎక్కువ ఆరిపోవడానికి అనమాట, ఎక్కువ అది డ్రై చేసేయడానికి స్పిన్ ఆప్షన్ అనేది. తర్వాత ఈ యాడ్ ఐటమ్ అన్నది ఇక్కడ లైట్ వెలుగుద్ది, మనం చూసుకుంటూ ఉండాలి. ఈ యాడ్ ఐటమ్ వెలిగినప్పుడే మనకి డోర్ ఓపెన్ చేసుకుని మనకి ఇందులో వేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో నాకు చాలా నీట్గా ఉంటుందండి, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఏంటంటే నేను కొని ఇప్పటికీ ఈ వాషింగ్ మిషన్ నేను కొని 1.5 year అయిందండి. సో నేను చాలా నీట్గా ఉంచుకుంటాను, ఎప్పటికప్పుడు తుడిచేస్తూ కట్ట ఉంటాను అనమాట, జస్ట్ మీకు చూపించడానికి. సో ఇది చెప్పాను కదండి, మనకి ఈ దారాలు కానీ లేకపోతే పినీసులు కానీ ఏమైనా వెంట్రుకలు అవి ఉన్నా సో ఇది ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎలా ఓపెన్ చేసుకుంటాం అలాగే బిగించేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇస్తారు, ఇది వాషర్ అనమాట, కానీ ఇది మనకి యూజ్ ఉండదు. సో ఇది ఇక్కడ టబ్ క్లీన్ ఇచ్చేసారు, అందులో ఇక్కడ ఆన్ చేసేసుకోవడమే. సో దీని గురించి ఇదిగోండి ఇక్కడ మ్యాటర్ అనమాట, ఇక్కడ మ్యాటర్ ఉంది. తర్వాత మనకి ఇది పైప్ లైను, వాటర్ రావడానికి అక్కడ కనెక్షను. సో ఇది వచ్చేసి ఈ ట్యూబ్ వచ్చేసి మనకి డ్రైన్ వాటర్ అనమాట, అది జాడిచ్చేసిన తర్వాత ఈ వాటర్ ఇట్లా నుంచి వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ వెనకాల ఉంటుందండి, ఇదిగోండి
ఈ పైపు వాటర్ కనెక్షన్ నుంచి సో ఇదిగోండి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. ఇవి కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఒక 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకొని ఇక్కడ ఏమైనా డస్ట్ లాంటిది ఏమైనా ఉన్నా సరే ఇది జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది, ఏమి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు అలాంటి వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, క్లీనింగ్ వీడియో కూడా చేసి పెడతాను. ఇది మనకి క్లీన్ చేసుకోవడానికి క్లీన్ చేసుకోవాలి. టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఏం కంగారు పడకండి, క్లీన్ చేసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. సో ఇది నా వాషింగ్ మిషన్ అయితే ఫ్రెండ్స్.